Auto center, yeah, IP only. Find the auto center of triangle formed by the lines x plus 2y equal to 0, comma 4x plus 3y minus 5 equal to 0 and 3x plus y equal to 0. Okay, clear? So in order to find the ortho center, first of all I will let you introduce the concept of ortho center. Okay, this is the triangle. సర్కిల్ సెంటర్లో ఎలా అయితే చేస్తారో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఇస్తారు, 2 and 3. సో వెర్టిసెస్ కనుక్కుంటాం. వెర్టిసెస్ వచ్చేస్తాయి. లెట్ us consider p of x1 y1 and q of x2 y2 and r of x3 y3. ఓకేనా, ఇవి వెర్టిసెస్ వచ్చాయి. అయితే ఆర్థో సెంటర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఒక బస్ స్టాప్ అనుకోండి, లెట్స్ కన్సిడర్ గాజువాక బస్ స్టాప్. ఈ గాజువాక బస్ స్టాప్ నుండి శ్రావణ్ గడు కార్ వేసుకుంటూ అలా ముందుకెళ్తాడు. వెళ్ళాడు. ఇక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి ఇటు పెర్పెండిక్యులర్ అయ్యాడు. పెర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees. అంతేనా? సరే, వాళ్ళ మమ్మీ అడిగారు, ఏరా లేట్ అయిందని. మధ్యలో ఫ్రెండ్ కలిసాడు మమ్మీ అన్నాడు. ఎక్కడ కలిశారు? ఫ్రెండ్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఫ్రెండ్ క్యూ నుండి స్టార్ట్ అయ్యాడు. ఓకేనా, క్యూ నుండి స్టార్ట్ అవుతూ వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడికి రీచ్ అయిపోయాడు. ఓకే, కానీ వీళ్ళిద్దరు మీట్ అయిన పాయింట్ ఇక్కడ ఉంది, చూసారా? దీన్నే ఆర్థో సెంటర్ అంటాం. అంటే టూ పెర్పెండిక్యులర్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పర్టికులర్ పాయింట్ని ఆర్థో సెంటర్ అని అంటాం. ఓకేనా, అయితే ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా 3 points. ఒకటి, ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు, ఏ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యారు, ఆ పాయింట్ ఎవరికి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ అయ్యారు, క్యూఆర్కి. అంతేనా? లెట్స్ కన్సిడర్ అబౌట్ శ్రావణ్ ఓన్లీ. ఓకే, స్టార్టెడ్ పాయింట్ ఎక్కడ? పి. ఎవరికి పెర్పెండిక్యులర్ బైసెక్టర్? క్యూఆర్. ఇది పక్కన పెట్టాను. నెక్స్ట్ డీకే, స్టార్టింగ్ పాయింట్ ఎట్ క్యూ అండ్ పెర్పెండిక్యులర్ టు ద పిఆర్. అర్థమైందా? ఓకే, దట్స్ ఇట్. అయితే సార్ అప్పుడు ఈ ఆర్థో సెంటర్ ఎలా వస్తుందని ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాను. మళ్ళీ ఆ రెండింటిని సాల్వ్ చేస్తే ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం? లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫార్ములాస్ ఏంటి? బేసిక్ ఫార్ములాస్. ద ఫస్ట్ వన్, లైన్ ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through P of x1 y1, okay, and having slope m. Slope m is y minus y1 equals to m into x minus x1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా. y minus y1 equals to m into x minus x1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా. అయితే ఈ m అంటే ఏంటి? స్లోప్. ఈ స్లోప్కి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే y2 minus y1 by x2 minus x1. y2 minus y1 by x2 minus x1. ఇది స్లోప్ ఫార్ములా. అయితే కానీ చూడండి ఇక్కడ జాగ్రత్తగా, శ్రావణ్ స్టార్ట్ అయిన పాయింట్ పి. మనకి పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీక్యూఆర్ కదా, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అయితే ఈ పిఏ యొక్క ఈక్వేషన్ కావాలంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ పి ఆఫ్ x1 y1.
అంటే x1 y1 ప్లేస్లో ఇది వేసేస్తాం, ఓకేనా. కానీ స్లోప్తో ఇబ్బంది. స్లోప్ ఎవరిది వేయాలో మనకు తెలియదు, ఎందుకంటే ఈ పాయింట్ ఏంటో మనకు తెలియదు. స్లోప్ కావాలంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 చేయాలని చెప్పాను, కాకపోతే ఆ పాయింట్స్ లేవు. అప్పుడు నేను ఏం చేస్తానంటే అది పెర్పెండిక్యులర్గా ఏ లైన్కి ఉంది, క్యూఆర్కి ఉంది, అంతేనా. క్యూఆర్ యొక్క స్లోప్ కనుక్కుంటాను, ఎందుకంటే వాటికి కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, అర్థమైందా. క్యూఆర్ యొక్క స్లోప్ కనుక్కుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఆర్ యొక్క స్లోప్ 3 వచ్చింది అనుకోండి, ఎంత 3. క్యూఆర్ యొక్క స్లోప్ 3 వస్తే దానికి ఉన్న పెర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుందంటే -1/m, అంటే ఇది m అనుకోండి, -1/m అంటే -1/3. అర్థమైందా. రెసిప్రోకల్ చేసి మైనస్ పెట్టాలి, క్లియరేనా. రెసిప్రోకల్ చేసి మైనస్ పెడితే దాని యొక్క పెర్పెండిక్యులర్ యొక్క స్లోప్ వచ్చేసినట్టే, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్యూఆర్ యొక్క స్లోపు -1/3 వచ్చింది. ఇప్పుడు రెసిప్రోకల్ చేయండి, -3, దానికి మళ్ళీ -3 ఇంటూ చేయాలి, అంటే 3. క్లియర్, డన్. అలాగే ఇప్పుడు క్యూబీ యొక్క స్లోప్ కావాలంటే ఏం చేస్తాం, దానికి ఆపోజిట్గా ఉన్న లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటాం, దాన్ని మళ్ళీ రెసిప్రోకల్ చేసి మైనస్ పెడతాం, అప్పుడు ఈ ఈక్వేషన్లో స్లోప్ వేసేస్తాం. అర్థమైందా, క్లియరేనా అది. సో ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్ x + 2y = 0. మొత్తం 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారా. మొత్తాన్ని మనం 3 కోఆర్డినేట్స్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఒకటి x + 2y = 0, ఇంకొకటి 4x + 3y - 5 = 0, ఇంకొకటి 3x + y = 0. ఫస్ట్ నేను ఒకటి కనుక్కుంటాను, మిగతా 2 మీరు కనుక్కొని నాకు చెప్పండి, ఓకేనా. నేను ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటున్నా. సో 1 and 2 సాల్వ్ చేస్తాను, ఓకే. సాల్వ్ 1 and 2 అంటే x + 2y = 0 ఒకటి, ఇంకొకటి ఏంటి 4x + 3y - 5 = 0 ఒకటి, x y 1, అంతేనా. సో ఫస్ట్ ఏమేయాలి 2, తర్వాత ఏం లేదు 0, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3 - 5 4 3, అంతేనా కాదా. సో దేర్ ఫోర్ x బై అప్ నుండి కిందకు వచ్చినప్పుడు నార్మల్ ఇంటూ ఏ -10, కానీ డౌన్ నుండి పైకి వెళ్ళినప్పుడు మైనస్ పెట్టుకొని వెళ్ళాలి, -3 × 0 0 = y బై అప్ నుండి కిందకు వచ్చినప్పుడు నార్మల్గానే 0 × 4 -5 × 1 = 1 బై 1 × 3 -4 × 2. అర్థమైందా. సో x బై -10 అంతే కదా, -10 = y బై మైనస్ ఇంటూ మైనస్ +5 = 1 బై 1 3 = 3, 3 - 8, 4 2 = 8 కాబట్టి అంటే -5. సో -5. అర్థమైందా. సో దేర్ఫోర్ ఫస్ట్ లాస్ట్ ఈక్వల్ చేస్తారు, అంటే x బై -10 = 1 బై -5, తర్వాత y బై 5 = 1 బై -5, అంతేనా. సో x = -10 బై -5 అంటే x = 2, y = -1. సో దేర్ఫోర్ p of x1 y1 = 2, -1. ఓకేనా, డన్. అలాగే మీరు మిగతావి కూడా మిగతా 2 కోఆర్డినేట్స్ కనుక్కొని నాకు ఫాస్ట్గా చెప్పండి. ఈ 2 సాల్వ్ చేయండి, 1 and 3 2 and 3 1 and 3 2 and 3 సాల్వ్ చేసి కోఆర్డినేట్స్ ఏమొచ్చాయో నాకు చెప్పాలి ఫాస్ట్గా. ఇది నేను ఏ అనుకున్నానా, ఏ అనుకుంటే ఇక్కడ కూడా ఏ పెట్టాలి, a of x1 y1.
సో ఎక్స్ మైనస్ 3y మొత్తం 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ సాల్వ్ చేశాను. ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 4, y ఈక్వల్స్ టు 3. తప్పు. యా -4, -3 అంతే. x ఈక్వల్స్ టు -4, -3. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఆర్థో సెంటర్. క్లియర్? డన్.